హలో హలో వ్యూయర్స్, ఒకసారి ఇది చూడండి. ఇవాళ పేలాల ముద్దలు ఎట్లా చేసుకుందామో చూద్దామా. ఈ పేలాల ముద్దల కోసము పేలాలను జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని పేలాలను మంచిగా వేయించుకోవాలి. ఒక ప్యాకెట్ పేలాలకు ఒక అరకిలో బెల్లం పడుతుందండి. బెల్లాన్ని మంచిగా తరిగి పెట్టుకొని ఒక పెద్ద బౌల్ పెట్టుకొని అందులో వేసి కొన్ని వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. అరకిలో బెల్లానికి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది. ఈ పేలాల ముద్దలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎండాకాలం వచ్చింది కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు. పిల్లలకు మంచిగా లైట్ ఫుడ్, టేస్టీగా ఉంటుంది. ఈ పేలాల ముద్దలు పాతకాలం వంటనే, ఇష్టమైన ఫుడ్ అందరికీ. పేలాల ముద్దలు చూడంగానే అందరు అమ్మ పేలాల ముద్దలా నాకు ఇష్టం అంటారు అందరూ. కరిగిన బెల్లాన్ని వడపోసుకోవాలి. ఏదైనా నల్లమట్టి గిన్నె ఉంటే పోతుంది. వడపోసుకున్న బెల్లాన్ని మళ్ళీ బౌల్లో వేసుకొని పాకం వచ్చేదాకా ఉంచుకోవాలి. కలుపుతూనే ఉండాలి, అడుగంటుతుంది లేకపోతే. పాకము గట్టి పాకం రావాలి, ఉండపాకము. పాకం చూసిండ్రా, నేను వీడియోలో చూపించినట్టుగా ఉండపాకం రావాలి, గట్టిగా ఉండాలి. ముద్ద గట్టితే గట్టిగా ఉండాలి. పాకం వచ్చిన తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న పేలాలను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించుకొని పాకంలో వేసుకున్న పేలాలను చల్లగా కాకముందే ముద్దలుగా చిన్న చిన్న ఉండలుగా కట్టుకోవాలి. ఇట్లా వీడియోలో చూపించినట్టుగా చేతులకు కొద్దిగా నీళ్ళ పదన పెట్టుకొని చిన్న చిన్న ఉండలుగా కట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, చేతులు కాలుతాయి. ఇప్పుడు సూపర్గా ఉండే పేలాల ముద్దలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.